నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు పులివెందుల మహేష్ గారు. ఆయన ఒక డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ అండ్ హీరో కూడా. ఆ మూవీ ఏదో కాదు, స్కూల్ లైఫ్. ఆ మూవీ విషయాలు ఏంటి, అసలు ఎలాగా ఆ మూవీ తీశారు, ఎలా చేయాలనిపించింది, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ మూవీనే మీరు అంటే ఇంతకుముందు ఒక మూవీ చేశారు, బట్ అది ఈ మూవీలో వచ్చేసి డైరెక్టర్గా కూడా అండ్ రైటర్గా కూడా చేస్తున్నారు, స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నారు. ఎలా అసలు ఒకేసారి అన్ని పాత్రలు పోషించడం ఎలా అనిపించింది? అంటే మనకు అవకాశాలు ఎవరు రారు కదా మేడం, మన అవకాశాలు మనమే క్రియేట్ చేసుకుంటాం. సో మన చుట్టూ మనం ఎదగడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎదిగించాలని చెప్పి ఆలోచించి ఇది ఇలా చేసాం. సినిమా చాలా బాగుంది మేడం. November 14th రిలీజ్ డేట్ పెట్టుకున్నాం. ఓకే. అండ్ టీజర్ చూసాను నేను, చాలా బాగా అనిపించింది. నేను స్టార్టింగ్ చిన్న సినిమాలు కదా అని ప్రతి ఒక్కరికి మైండ్లో ఉండే ఆలోచన, చిన్న సినిమాలు కదా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నట్లుగానే ఓపెన్ చేసినప్పుడు నేను అలాగే అనుకొని చూశాను. అంటే చాలా వరకు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. దాంట్లో కొన్నిసార్లు స్క్రిప్ట్ కూడా బాగుండదు. ఏదో చేసామంటే మేము హీరో అవ్వాలి అన్నట్లుగా చేసామన్నట్లుగా కొన్ని సినిమాలు వస్తున్నాయి. కానీ నేను చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు అలా లేదు. చాలా బాగా అనిపించింది నాకు, నిజంగా జెన్యున్గా చెప్తున్నాను. చాలా బాగా అనిపించింది అండ్ మాస్గా కూడా ఉందన్నమాట. అండ్ మీ మాస్ మూవీని మహారాజ్ రవితేజ గారితో టీజర్ రిలీజ్ చేయడం, అది ఎలా జరిగింది? యాక్చువల్లీ మేము షూటింగ్లో కడపలో రిలీజ్ అది టీజర్ లాంచ్ పెట్టుకున్నాం మేడం. అక్కడ మనకు మురళీధర్ గౌడ్ గారు మాకు మామ క్యారెక్టర్ వేశాడు, నాకు హీరోయిన్ నాన్న క్యారెక్టర్. సో ఆయన పిలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఉండి, మహేష్ నేను ఇక్కడ షూట్లో బిజీగా ఉన్నాను, నీకు మాట ఇచ్చాను కదా, సో రా నీకు బయట ఇస్తా అని చెప్పి బయట ఇచ్చారు. బయట ఇస్తా ఉన్న క్రమంలో పక్కన రవితేజ షూటింగ్ అని మాకు తెలియదు. సో ఎదురుగా రవితేజను ఎదురవ్వడం జరిగింది, ఆయన టీజర్ చూడడం జరిగింది. టీజర్ చూసిన తర్వాత ఆయనకు నచ్చి నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే డైరెక్ట్ ముఖ పరిచయం తోటే ఆయన టీజర్ రిలీజ్ చేస్తానని ఒప్పుకున్నారు. ఆయన గొప్ప మనసు కాబట్టి. అంటే ఇక్కడ యాక్టింగ్ చేసిన అందరూ 170 మంది కొత్తోళ్ళు మేడం స్కూల్ లైఫ్ సినిమాలో. సో కొత్తోళ్ళు చేశారు, క్రౌడ్ ఫండ్ చేశారు, ఇలాంటి వాళ్ళకి కదా నా సపోర్ట్ ఉండాలని చెప్పి ఆయన చెప్పడం ఆయన గొప్ప మనసు. ఆయనకి నచ్చింది కాబట్టి అండ్ సపోర్ట్ చేయాలనుకున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి చేశారు. అండ్ నిజంగానే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మీరే రాశారు కదా కొన్ని, అంటే స్క్రీన్ రైటింగ్ కానీ అవన్నీ కానీ చేసినప్పుడు. కథ రాశాను, డైలాగ్ మా వాళ్ళు రాశారు మేడం. ఓకే. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనకి టీజర్లో కనిపించిన డైలాగ్స్ మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది. ఆ డైలాగ్స్ చెప్పండి, ఒక 2 డైలాగ్స్. అంటే ఇప్పుడు లేడీస్కి అంటే లేడీస్ ఉన్నారు మేడం, అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలందరూ కొంచెం అబ్బాయిల చేతిలో బలైపోతున్నారు కదా. బేసిక్ థింగ్స్ మేడం, రేపులు జరగడం కానీ, ఇవన్నీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ చదువుతూ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే నేను ఆడది అమ్మాయి ఒక పరాశక్తి అనే టైప్లో ఒక డైలాగ్ రాశాను మేడం. ఒకటే టీజర్లో ఒకటి యాంటీగా పడ్డది, ఒకటి అమ్మాయిలకి సపోర్ట్గా పడ్డది, 2 పడ్డాయి. అంటే ఇంటర్వ్యూల ముందర ఒక సీన్ జరుగుతుంది, దానికోసం నెగిటివ్ అవుతాడు అబ్బాయి. అంటే నెగిటివ్ అంటే అబ్బాయి నెగిటివ్ వాడు, బాధతో చెప్పిన డైలాగు. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చిన దానికి దాన్ని రివిలైజ్ అయ్యి ఇచ్చిన డైలాగ్ ఇది. ఓకే. సో 2 ఉంటాయి మేడం, ప్లస్ మైనస్ 2 ఉంటాయి. బట్ ఏంటంటే దీంట్లో డైలాగ్ వచ్చేసి, నేను కూడా నాకు అమ్మ అందరూ ఉంటారు కదా మేడం, పురుటి పడే ఆడదానికి మీరు చేసే లైంగిక నొప్పి ఎంతరా బేవకూఫ్. అంటే పురుటి నొప్పిని ఒక బిడ్డనే కనే వాళ్ళు ఆడోళ్ళు మేడం, అంత పెయిన్ అనుభవించగలరు. వాళ్ళు చేసే లైంగిక నొప్పి ఎంత, కానీ మన మూర్ఖత్వం కాకపోతే కానీ. సో అమ్మాయిలు చాలా గొప్ప అని చెప్పి ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాను. ఆ కాన్సెప్ట్ కానీ, ఆ విధానం కానీ, ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది మేడం. బేసిక్గా 90sలో స్టోరీ రాసుకున్నాను మేడం నేను. మనం చదువుకున్న రోజుల్లో బస్సులు ఉండవు, ఆటోలో వెళ్ళే వాళ్ళం. అక్కడ మొదలైన ప్రేమ చాలా స్వచ్ఛమైనది. అంటే హగ్గు, కిస్సు అదేం కోరుకోదు. అమ్మాయి మాట్లాడితే బాగుండేమో, అమ్మాయితో కలిస్తే బాగుండేమో, అమ్మాయి చుట్టూ తిరిగితే బాగుండేమో, అమ్మాయిని ఫాలో అవుతుండే బాగుండే, ఇలాగే కాలం గడుస్తుంది. కానీ అమ్మాయిని వచ్చి ముద్దు పెట్టుకుందాం, అమ్మాయిని ఇట్లా చేద్దాం, అలా చేద్దాం అనిపించదు. అది ఎందుకంటే అది స్వచ్ఛమైన ప్రేమ మేడం. అది ఓన్లీ మనసును మాత్రమే కోరుకుంటుంది. ఆ కోరుకున్న ప్రేమే స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్ తొలి ప్రేమ అందరికీ మధురమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకంలో ఏం జరిగింది, ఏం జరగబోయేది అనేదే స్కూల్ లైఫ్ సినిమా. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ స్కూల్ డేస్ను గుర్తు చేస్తుంది, వాళ్ళ స్కూల్ మెమరీస్ని గుర్తు చేస్తుంది. 90s కిడ్స్ అందరికీ కూడా ఫేవరెట్ అయిపోతుంది అని అంటారా? 200% మేడం, పక్కా. సినిమా చూసిన కొద్దిసేపు వాళ్ళు సినిమాలో లీనమైపోతారు. ఆ హీరో ప్లేస్లో వాళ్ళని చూసుకుంటారు, హీరోయిన్ ప్లేస్లో అమ్మాయిని చూసుకుంటారు. సో మంచిగా ఎంజాయ్ చేస్తారు మేడం సినిమా. ఒక ఫ్యామిలీతో చూసే సినిమా స్కూల్ లైఫ్ సినిమా. ఓకే. క్రౌడ్ ఫండింగ్ చేశాము అంటున్నారు. మరి క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా? సరిపోకపోవడం కానీ, ఎవరైనా ఇస్తామన్న వాళ్ళు ఇవ్వకపోవడం కానీ, చాలా ఇబ్బందులు అయితే అవుతూ ఉంటాయి. మరి మీరు ఎలాంటి ఫేస్ చేశారు? జరిగాయి మేడం. అసలు ప్రతి ఊరికి వెళ్ళి ఆడిషన్ పెట్టాను. మొత్తం అన్ని ఏరియాలు ఉన్నాయి, 71 సిటీలు వెళ్ళి ఆడిషన్ పెట్టి అందరిని సెలెక్ట్ చేసుకొని అవకాశాలు ఇచ్చారు మేడం.
ఈ అవకాశాలు వచ్చిన క్రమంలో చాలామంది నమ్మిన వాళ్ళు కొందరు ఉన్నారు, నమ్మని వాళ్ళు వెళ్ళిపోయినారు. సో మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం ఎదగడం చాలామందికి ఇష్టం ఉంటుంది మేడం. ఎవరు వీడు ఎదుగుతున్నాడు ఎందుకు, ఎవరు సపోర్ట్ లేకుండా ఎదుగుతున్నాడు ఎందుకు, వీడు కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చే టైప్కి వెళ్ళిపోయినాడు, రేపు పొద్దున ఇది సక్సెస్ అయితే వీడిని పట్టుకోగలమా, సో ఎలాగైనా వీడిని తొక్కాలని చెప్పి నన్ను బ్లేమ్ చేయడం కానీ లేకపోతే ఇంకా రకరకాలుగా బ్యాడ్గా మాట్లాడడం కానీ ఇలా చాలా జరిగాయి మేడం. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను మేడం, నువ్వు ఆడనే ఉంటావు, నేనే ఇన్నే ఉంటా, మనల్ని పైకి తీసుకెళ్ళేది ఎవరు, నువ్వు నా మీద రూమర్స్ ఆపి నీ పన్ను చేసుకుంటూ వెళ్ళావు అనుకో, నేను పైకి వెళ్తే నేను కూడా తీసుకెళ్తా కదా. సో ఈ సెన్స్ ఎట్లా మిస్ అయిపోతున్నారు జనాలు అర్థం కావడంలో. సో ఒక వ్యక్తి వెళ్తుంటే పట్టుకొని లాగుతున్నారు కానీ నువ్వు లాక్కున్నా బాధలే స్వామి, వాని పాట వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోతాడు. సో వీళ్ళందరికీ ఏంటంటే మేడం, పని చేయి ఫలితం ఆశించు. మనం కష్టపడింది ఏది రాదు, కష్టపడాలి, ఇబ్బందులు ఉంటాయి, బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, అన్నీ ఏడ్చిన తర్వాతనే సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ వచ్చే స్టోరీలోనే ఉన్నాం మేడం. November 14th సినిమా అనౌన్స్మెంట్ పెట్టుకున్నాము. ఆ సినిమా November 14th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా జనాలందరికీ వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం. మీ మాటల్లో ఒక నిజాయితీ కనిపిస్తుంది, మీరు పడ్డ కష్టం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని నిందలు పడ్డారో అనేది అనిపిస్తుంది. మరి అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, అవసరమా మనకి ఇవన్నీ అని అనలేదా? అంటే ఫస్ట్ సినిమాలు వద్దు అని అంటారు ఎవరి ఇంట్లో అయినా కూడాను, అలాంటివి మీ ఇంట్లో సపోర్ట్ చేశారు, ఎలా అనిపించింది? చాలా సపోర్ట్ చేశారు మేడం. నేను స్టోరీ కథ చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇంట్లో ఏరే వాళ్ళు 50 లక్షలు పడతానే హ్యాండ్ ఇస్తే ఇంట్లో ఇల్లు అమ్మిన, నాకు పెళ్ళి 2 పిల్లలు మేడం. ఇల్లు అమ్మేసిన, స్థలాలు అమ్మేసిన, ఆఖరిని కట్టిన తాళిబొట్టు కూడా అమ్మేసిన. సో అన్నీ సపోర్ట్గా ఉన్నది ఫ్యామిలీ ఒకటే. నేను లైఫ్లో నేను గట్టిగా నమ్మింది ఏందిరా అంటే, మన చుట్టూ 100 మందిలో వస్తారు, 1000 మంది వస్తారు, లాస్ట్ నిలబడేది ఫ్యామిలీ ఒకటే. ఫ్యామిలీని బాగా చూసుకోండి, కష్టాల్లో ఖచ్చితంగా ఫ్యామిలీ తోడు ఉంటుంది, అది మాత్రం గట్టిగా చెప్తాను. వీళ్ళున్నారో వాళ్ళున్నారో సపోర్ట్ ఉండి ముందు దిగద్దండి. ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో కూడా తెలియదు, ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో కూడా తెలియదు. మనల్ని వదులుకోకుండా వెళ్ళేది ఒకటే రక్త సంబంధము, అది మన ఫ్యామిలీ మాత్రమే. సో అది పెళ్ళాం అవ్వచ్చు, అమ్మవచ్చు, నాన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రక్త సంబంధాన్ని నమ్ముకున్న వ్యక్తి ఏ వేడైనా మోసపోయింది లేదు మేడం. రిలేషన్లో చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు కానీ తల్లిదండ్రులు ఎప్పుడు మోసం చేయరు. ఇప్పుడు వైఫ్గా ఉన్నారు, ఆమె ఏమంటున్నారు, ఆవిడ గారు ఏమంటున్నారు అసలు? అంటే అవసరమా మనకి ఇంత ఇవన్నీ నిందలు అన్నీ పడుతున్నావు, ఎవరు రావట్లేదు ముందుకి, ఇవన్నీ అన్నీ అవసరమా అని ఎప్పుడు అనలేదా? ఆమె అన్నది ఒకటే మేడం, నువ్వు జూదం ఆడలేదు, బయట మంద ఆడట్లేదు, లేదు ఇంకో పని చేయట్లేదు, కష్టపడుతున్నావు, 10 మందికి లైఫ్ కోసం ఆలోచిస్తున్నావు, నువ్వెందుకు ఫెయిల్యూర్ అవుతావు? ఓకే, వెళ్ళు, మేమున్నాం. ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ అయితే వాళ్ళ సపోర్ట్ ఫుల్ ఉంది మేడం. వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక మనిషి ఏదైనా సాధించాలన్నా ఎదగాలన్నా కూడా ఇంట్లో ప్రశాంతత ఉంటే బయట ప్రశాంతంగా ఉంటుంది మేడం. సో ఇంట్లో వాళ్ళు నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత నమ్మకాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రోజు నేను తెర మీదకి వచ్చి ఇంత సినిమా తీసి November 14th రిలీజ్ డేట్ పెట్టుకొని కొత్త మంది, ఈ సినిమా ద్వారా 21 మంది అసిస్టెంట్ రైటర్లు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, 7 మంది రైటర్లు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, 175 మంది ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇంత గొప్ప సినిమా మేడం, ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారని కోరుకుంటున్నా. అండ్ మ్యూజిక్ పరంగా వస్తే మ్యూజిక్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది, అండ్ మాసిగా ఒక మాస్ సినిమాకి ఎలా అయితే ఉంటుందో అలాంటి మ్యూజిక్ అయితే ఉంది. సో మ్యూజిక్ గురించి మీరేం చెప్తారు? మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి టైం ఇవ్వాలి మేడం బాగా. ఆయన ఎందుకంటే మనం ఒక సీన్ చెప్పినప్పుడు కానీ నాకు ఇలా నేను ఏదైనా సినిమా మన స్కూల్లో సినిమా చేసినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు మొత్తం చెప్పాను, సార్ ఈ సీన్కి ఈ బీజం కావాలి, ఈ సీన్కి ఈ బీజం కావాలి, దీనికన్నా బెస్ట్ ఇచ్చినాక నాకు హ్యాపీనెస్, సార్ నాకు ఈ సిచ్యువేషన్లో కావాలన్నప్పుడు ఆయన కొద్దిగా టైం తీసుకొని నాకు ఇవ్వాల్సిన టైంలో మ్యూజిక్ ఇచ్చి బాగా సపోర్ట్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పే ముందు మా అన్న అని చెప్పుకోవచ్చు, ఆయన ఎస్కే బాజీ, చాలా ఫేమస్ ఆయన. బుల్లెట్ బండి సాంగ్ మీరు చూసి, నేను బుల్లెట్ బండి వస్తే ఎక్కువ వస్తా, ఆ సాంగ్ ఆయనే చేశారు, పెద్ద పెద్ద సాంగ్స్, హిట్ సాంగ్స్ ఆయనే చేశారు. సో ఆయన నాకు ఒక తమ్ముళ్ళలాగా భావించి నేను ఆ ఇంట్లో ఉండి ఆయన దగ్గర తినేసి వర్క్ చేసుకుంటూ ఆయన నన్ను ప్రేమించి మేము ఇద్దరం కలిసి సినిమాని ప్రేమించి ముందుకు తీసుకున్న సినిమానే స్కూల్ లైఫ్ మేడం. యా, నల్గొండ గద్దర్ గారు కూడా ఒక పాట పాడారు, చాలా బాగుంది ఆ పాట కూడాను, ఆయన గురించి ఒకసారి చెప్పండి. నల్గొండ గద్దర్ గారు, నేను సాంగ్స్ రాసినప్పుడు మేము పులిందలు ఉన్నాం మేడం, మాది పులిందల. మేము అప్పుడు అక్కడ సాంగ్స్ బాగా వినేవాళ్ళం ఆ అన్నయ్య.
సో అదే విషయంలో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టి వేరే వాళ్ళతో నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యి, సార్ ఇట్లా స్కూల్ లైఫ్లో మీరు ఒక సాంగ్ పాడాలి, మీ వాయిస్కి మేము పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ. సో మీరు ఒక దేవుడు ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి భక్తి మీద ఆంజనేయ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆంజనేయ స్వామి ఒళ్ళేకి వస్తాడు హీరోకి, అప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది, దానికి తగ్గట్టుగా మీరు సాంగ్ పాడాలి అని చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాడతాం మహేష్ అని చెప్పి పాడాడు మేడం వచ్చి. ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అలాగే సుమన్ గారు, ఆమని గారు మీ ఇద్దరి తల్లిదండ్రులలాగా నటించారు, వాళ్ళ గురించి ఒకసారి ఒక మాట. సుమన్ సార్ ఎన్నో సినిమాలు చేశారు మేడం. ఈ సినిమాలో ఆయన చేసినప్పుడు నాకు ఖచ్చితంగా ఆయన దేవుడు కనపడ్డాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కువని ఎవరైతే ప్రేమిస్తామో అంటే అది రైతుడు మాత్రమే. అలాంటి రైతు క్యారెక్టర్ని ఆయన చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను రాసుకున్నప్పుడు ఆయన చేస్తాడో లేదో అనుకున్నాను, బట్ అలాగే జరిగింది. ఆయనకు ఫస్ట్ చేస్తా అని చెప్పారు, తర్వాత చేయను అని చెప్పేసి ఆయనకు యాక్సిడెంట్ అయింది మేడం, కింద పడ్డాడు, చెయ్యి ఇట్లా పని చేయలేదు. సో దీంట్లో ఏంటంటే ఆమని గారిని సుమన్ సారు బైక్లో ఆరక్షణ బైక్ లేపుకొని వస్తారు, సీన్ ఉంటుంది. నేను బైక్ తోలేను మహేష్ అని చెప్పారు, నేను వేరే వాళ్ళని చూసుకో పాప నీ కాన్సెప్ట్ ఎందుకు అని చెప్తే మళ్ళీ ఆ సీన్ నేను ఇంకోలా దాన్ని వాయిస్ ఓవర్తో మేనేజ్ చేసి, సార్ మీరైతేనే చేస్తాను సార్, ఇంకెవరికి వద్దు, నేను ఏదైతే క్యారెక్టర్ అనుకుంటానో వాళ్ళే చేయాలి మేడం, అది వాళ్ళలాగే అయిపోవాలి, ఆప్షన్ అవ్వకూడదు అని చెప్పి నేను ఆయన పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు పబ్లిక్ స్టార్ బిరుదైన ఆయన ఇచ్చారు యాక్టర్గా. సో ఆమెని మేడం ఏంటంటే మేడం, ఆమెని మేడం చూస్తే ప్రతి ఒక్క అబ్బాయికి వాళ్ళ తల్లి గుర్తుకొస్తుంది. ఆమె యాక్టింగ్ వే కానీ, ఆమె న్యాచురాలిటీ కానీ, ఆమె పద్ధతులు కానీ, ఆమె ఉండే విధానం కానీ, ఆమె చేసే యాక్టింగ్ కానీ అన్నిట్లో మేడం సూపర్ మేడం. మేడం షూట్ అంతా అయిపోయిన తర్వాత ఒక తల్లిని మిస్ అయినంత ఫీల్ వచ్చింది నాకు. సో ఆమె కూడా ఇదే మాట్లాడింది, ఒక మంచి కొడుకుని మిస్ అవుతున్నా ఈ సినిమా ద్వారా అని చెప్పేసి. చాలా హ్యాపీగా జరిగింది మేడం. మొత్తం ఈ మూవీలో చూసుకుంటే కొంచెం సీనియర్ యాక్టర్స్ అంటే వాళ్ళిద్దరు ఉన్నారు, మురళీధర్ గౌడ్ గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళతో వర్క్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది మేడం. పెద్దోళ్ళు కదా మేడం, ఏమన్నా డీజే టిల్లులో నటించారు ఆయన, ఏమన్నా చెప్తే కన్నా అరే మేము కొత్త, నువ్వే ఫస్ట్ టైం చేస్తావు, నువ్వు మాకు చెప్పేవాళ్ళ అని ఫీలింగ్ ఉంటారేమో, పెద్దోళ్ళు అంటే అలాగే ఉంటారేమో అనుకున్నా. కానీ వీళ్ళు ఎలా మేడం చిన్న హీరోల కంటే బాగా ఉన్నారు మేడం, చాలా బాగా క్లోజ్గా ఉన్నారు మేడం. ఇలా డైలాగ్ ఇలా కావాలంటే ఏ మహేష్ ఓకే రేడు ఇంకోటి తీసుకో, సారు ఏ మహేష్ ఇది కావాలి ఇంకోటి తీసుకోయా, 2-3 తీసుకునేటివి ఉంటాయి అని చెప్పి వీళ్ళు ఇచ్చే సహకారం కానీ, ఇంత సీన్ బాగా వచ్చినా ఇంకోటి చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా బాగా అనిపించింది మేడం. ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఇన్స్పిరేషన్లా వాళ్ళు ముగ్గురు నిలబడతారని మనస్ఫూర్తి చెప్తున్నా మేడం. సుమన్ గారు రియల్ స్టార్ అని చెప్పి వింటాం, అంటే స్టంట్స్ చేయడంలో కావచ్చు అన్నిట్లో డూప్ లేకుండా చేస్తారు అంటారు. అండ్ యాక్టింగ్ పరంగా కూడా రజనీకాంత్ గారిని కూడా బీట్ చేసే విధంగా విలనిజం చూపించారు మనకి శివాజీ మూవీలో. సో అంత గొప్ప యాక్టర్ని పెట్టుకొని మీరు చేసినప్పుడు ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? టైం సెన్స్, టైమింగ్. ఈ టైం కంటే ఆ టైంకి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ 6కి అయితేనే ప్యాకప్ చెప్పండి అని 5:30కి కొంతమంది ఆర్టిస్ట్ వెళ్తారు. ఈయన అలా కాదు, 7:30 వరకు చేశారు, ఈవినింగ్ 8 అయింది చేసి నాకు నువ్వు హ్యాపీనా మహేష్ అని చెప్పి వెళ్ళారు. అంత గొప్ప మనిషిని నేను చెప్పడం కాదు మేడం, రేపు పొద్దున November 14న స్కూల్ లైఫ్ ద్వారా ఆయన క్యారెక్టర్ చెప్తుంది, ఆయన గొప్పతనం చెప్తుంది మేడం. ఆమ్ని గారి నుంచి మీరేం నేర్చుకున్నారు? సీన్లో ఎమోషన్ సీన్ ఉంటుంది మేడం, అమ్మకు కొడుక్కి, నాకు అమ్మ క్యారెక్టర్ ఇచ్చినామా, నా కంట్లో వాటర్ రావాలి. సో మేడం ఏం చెప్పారంటే మహేష్ నీకు కొత్త పద్ధతి నేర్పిస్తా అని చెప్పేసి చిన్నది ఉంటుంది మేడం, ఇది మన గ్లిజరిన్ కాదు మేడం, వాటర్ ఉంటాయి, వాటర్ స్ప్రే ఉంటుంది కదా, వాటర్ స్ప్రే ఏం చేశారంటే కన్ను ఇలా తీసి కన్ను కొట్టారు, జమ్మని వాటర్ చేయి ఇప్పుడు మంచి ఫీల్ వస్తుంది చేయన్నది. సో ఇద్దరం కొట్టుకొని ఒకే వాటర్ బాటిల్లో ఇద్దరం కలిసి చేసాం, చాలా మంచి ఫీల్ అనిపించింది మేడం. నాకు షూటింగ్ చేసినట్టు అనిపించలేదు కానీ నేను ఆమె ఏం చెప్తే దానికన్నా ఎక్కువ ఇచ్చింది మేడం. సో హ్యాపీ మేడం. ఇప్పుడు రవితేజ గారిని కలవడానికి కారణం మురళీధర్ గౌడ్ గారు కాబట్టి, అంటే ఆయన సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? ఆయన మామూలుగా ఇంతకుముందు ఆయన కొంచెం సీనియర్గా అయినా కూడాను ఇంతకుముందు ఆయన యంగ్ ఏజ్ ఉన్నప్పటి నుంచి రాలేదు, ఆయన ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చినా కూడా ఆయన మాట విధానం కావచ్చు లేకపోతే ఆయన ఆలోచన విధానం కావచ్చు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఆయనది? ఆయన విధానం ఎలా అనిపించింది అంటే మేడం, ఆయన ఒక సీన్ చెప్పినప్పుడు మహేష్ దీన్ని ఇలా కావాలి ఇంకో బెటర్గా చేద్దామా, ఇంకో కొంచెం ఏమైనా బెటర్గా చేద్దాం, ఆలోచించు, కూర్చొని రాయి అని చెప్పి స్పాట్లోనే డైలాగ్ రాపిచ్చేసుకొని చాలా మంచి వ్యక్తి మేడం. అంటే బేసిక్గా ఏంటంటే ఈ డైలాగ్ కన్నా ఇంకా కొంచెం అప్డేట్కి వెళ్దాం, మంచిగా తీసుకుందాం, ఇంకా 1-2 ఇచ్చేవాళ్ళు మేడం. సో అట్లా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తీసుకొని తప్పలేదని చెప్పి నేను తీసుకొని స్టోరీ తగ్గట్టుగానే ఆయన చేయడం జరిగింది మేడం. అంటే డేట్స్కి సహకరించడం కానీ డబ్బింగ్ చెప్పే విధానం కానీ చాలా బాగా నచ్చింది సార్ దగ్గర నుంచి.
హీరోయిన్ గురించి చెప్తే ఏం చెప్తారు? హీరోయిన్ గురించి చెప్తే అంటే మేడం, ఆ అమ్మాయి బయట ఎన్ని సినిమాలు చేసిందో నాకు అంత తెలియకపోవచ్చు, కానీ తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి, చెన్నై అమ్మాయి. ఓకే. బట్ నాకైతే ఇక్కడ ఈ సినిమాలో మాత్రం అలాంటి అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో ఉండాలనిపించింది మేడం. వినయం కానీ, విధేయత కానీ, మాట్లాడే విధానం కానీ, చేసే డేట్లు కానీ, యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది మేడం. అంటే ఆడిషన్స్ చేశారు అన్నారు, ఆడిషన్స్ చేసి అమ్మాయిని తీసుకోవడానికి, పర్టికులర్గా అమ్మాయిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? సెకండ్ హాఫ్లో ఒకటి ఎమోషన్ సీన్ ఉంటుంది మేడం, ఆ ఒక్కటి చెప్పాను, అమ్మాయి కరెక్ట్గా చేసింది, అందుకు తీసుకోవడం జరిగింది. ఇంకో అమ్మాయి క్యారెక్టర్ ఒకటి, విజయశాంతి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఐ మీన్ అంటే 2 సెకండ్ లీడ్ ఉంటుంది, షెన్ను అని, షెన్ను షేక్. ఆ అమ్మాయి అయితే ఒక డైలాగ్ లేడీస్ గురించి 2.5 పేజీ ఉంటుంది డైలాగ్, అది ఒకటే. ఓకే. ఆ 2.5 పేజీని సింగిల్ టేక్లో చెప్పింది. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఇలాంటి మంచి ఆర్టిస్ట్ నా చేతిలో ఉన్నందుకు, టాలెంట్ ఉన్నవాళ్ళు, ఫస్ట్ టైం నాకు నా డైరెక్షన్లో వీళ్ళు చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. సో షన్ను కానీ, సావిత్రి కానీ చాలా మంచి అమ్మాయిలు. నేను తిరిగి ఈరోజు కూడా ప్రమోషన్లకు తోడ్పడుతున్నారు. అంటే బేసిక్గా యాక్టింగ్ అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత రారు మ్యాక్సిమం ప్రమోషన్స్కి, బిజీగా ఉంటారు, వాళ్ళ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి. బట్ నాకు వాళ్ళ షెడ్యూల్స్ వదులుకొని కూడా నా కోసం చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అని చెప్పుకోవచ్చు మేడం. అవును. డాన్సింగ్ కూడా మీరు, అంటే డాన్సింగ్ కూడా మీరే చేశారు, కొరియోగ్రఫీ కూడా మీరే చేశారు అని చెప్పి ఉంది. మరి ఇన్ని పాత్రలు ఎలా పోషించారు ఒకటే మూవీకి? ఒక పడవలో కాలేయమంటారు ఎవరన్నా కూడా, 2 పడవల్లో వేయొద్దంటారు. అలాంటిది ఒకటే సినిమాలో ఇన్ని పాత్రలు పోషించడానికి కారణం ఏంటి? అంటే బడ్జెట్ తగ్గిద్దామనా, లేకపోతే మీకు ఆ టాలెంట్స్ ఉన్నాయని చేశారా? బడ్జెట్ తగ్గిద్దామని కాదు మేడం, మనం క్రౌడ్ ఫండింగ్తో సినిమా చేసాం కదా. సో ఎవరిని చూపించకపోయినా కూడా వాళ్ళకి ఆ డైరెక్టర్ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి సింగిల్ ఫుడ్ ఎదురంటే చెప్ప మేము చేస్తామని చెప్పి అందరూ అన్నారు మేడం. సరేలే ఇంకా తప్ప నేను చేసుకున్న దానికి నాకే తప్పదులే అని చెప్పేసి నేనే దిగాను. దిగిన తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది నేను యాక్టింగ్ కన్నా డైరెక్షన్ బాగా చేస్తానని. ఓకే, డైరెక్షన్ బాగా చేస్తారని ఫిక్స్ అయ్యారు. ఓకే. మీరు ట్రైలర్ చూసారా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీకు చెప్తున్నాను కదా, నాకు ఆ మాస్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా ఒక తమిళ్ హీరో ఉంటారు కదా, ఆ టైప్లో అనిపించింది అనమాట. మాసీగా చాలా బాగుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. November 14 చూడండి ఖచ్చితంగా. మేము కూడా వస్తాం మీతో పాటు, మా టీంతో. షూర్గా. అండ్ ఎలా ఉంటుంది అనేది కూడా, అంటే ఇది ఎంతకాలం రాసుకున్నారు మీరు ఈ స్టోరీని? నేను 4 months పట్టింది మేడం. జస్ట్ 4 monthsలో కంప్లీట్ చేశారు? 4 months మేడం. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది స్క్రీన్ ప్లే ఇలాగ ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి అన్న దాంట్లో ఏమైనా ఇబ్బందులు పడ్డారా మీరు రాసుకున్నప్పుడు? నేను అస్సలు ఇబ్బంది పడలేదు మేడం. నేను ప్రాపర్గా రాసుకున్నది సినిమా తీసాను. ఓకే. దాంట్లో కొత్తగా యాడ్ చేసింది ఏం లేదు. నాకు అనిపించింది నేను చేశాను. నాకు నేను ఆ స్టోరీ మీద, నేను పేపర్ మీద ఏదైతే రాశానో అదే నేను స్టోరీగా రాదు. సో అంటే కెమెరా యాంగిల్స్ ఇలా ఉండాలి, లేకపోతే నెక్స్ట్ వీళ్ళు వస్తే ఇలా ఉండాలి, అలాగా రాసుకోలేదా మీరు? ఎలా రాసుకున్నారు? యాంగిల్స్ అనేది నథింగ్ మేడం. ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్గా ఒక డైరెక్టర్ ఎన్నో సినిమాలు చేసిన అతను ఈ యాంగిల్ కావాలి, ఆ యాంగిల్ కావాలి, యాంగిల్స్ పెడతారు. మన పాత సినిమాలలో యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి మేడం? ఎమోషన్ చూసాము, కథ చూసాము, కంటెంట్ చూసాము. ఈ సినిమాకి కూడా అంతే మేడం. యాంగిల్స్ గింగిల్స్ ఏమి ఉండవు మేడం. కథ నేను తీసుకెళ్ళి, కథ నవ్విస్తుంది, కథ కవ్విస్తుంది, కథ ఏడిపిస్తుంది, క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. ఇలాంటి సినిమా కదా నేను చూడాల్సిందని ఒక భావన ఇస్తుంది. అదే స్కూల్ లైఫ్. మరొక బలగం అవుతుంది అనుకోవచ్చా ఈ మూవీ? 200% అంటాను మేడం. మరొక బలగం అవ్వచ్చు, మరొక బేబీ అవ్వచ్చు, మరొక బిచ్చగాడు అవ్వచ్చు, మరొక హాయ్ సినిమా అవ్వచ్చు, మరొక ప్రేమలు కావచ్చు, అన్నీ అవుతుంది మేడం మన సినిమా. ఎందుకంటే అన్ని రంగులు కలిపిన సినిమానే స్కూల్ లైఫ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తారు మీరు? సింపుల్ ఒకటే మేడం, ఇది సినిమా కాదు, మీ జ్ఞాపకాలు. వచ్చి మీ November 14 సినిమా చూడండి. చూసిన వ్యక్తి ఎవరైనా సరే నా కోసం ఒక చిన్న వీడియో క్లిప్ చేయండి. సినిమా చూసిన తర్వాత సినిమా నచ్చిందంటే 100 మందికి షేర్ చేయండి. నువ్వు చేసే వీడియో నచ్చలేదు అనుకుని 1000 మందికి షేర్ చేయండి. కానీ ఏదో చేసి మీరు జనాలకి సినిమా తీసుకెళ్ళండి. ఓకే అండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనస్ఫూర్తిగా మీకు మన ఛానల్కి రుణపడి ఉంటాను. ఫస్ట్ టైం అయినా కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ బాగా చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. మా అన్న కెమెరామెన్లకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా టీంతో వెళ్ళి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. ఫర్ షూర్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది టీజర్. ఖచ్చితంగా చూస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ మేడం.